అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీకు ఒక స్త్రీతో గొడవ జరుగుతుంది. మీరు ఎంత వద్దనుకున్నా గొడవ తప్పదు. దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు గొడవను మాత్రం ఆపలేరు. అయితే శాంతియుతంగా గొడవ పరిష్కరించే ప్రయత్నం సఫలీకృతం అవుతారు. ఆందోళన చెందే అవకాశం లేదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానుకోండి. మీ గౌరవాన్ని జాగ్రత్త పరచుకోండి. పొరుగు వారితో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మృదువైనటువంటి మాటల ద్వారా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. ఫ్యాక్టరీ మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారంలో సహచరులు మీకు అసూయ భావనతోటి కుట్ర చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆఫీసులో మీ సబార్డినేట్ ఉద్యోగులతోటి జాగ్రత్తగా ఉండండి. మీరు ముఖ్యమైనటువంటి విషయాలలో ఎక్కువగా ఏదైనా కారణంగా మీకు ఈరోజు ఏదైనా ఆటంకం వస్తే తొందరపాటుగా నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. మీరు తప్పులు చేసిన తర్వాత కూడా మళ్ళీ సరిదిద్దడానికి అవకాశం అనేది లభిస్తూనే ఉంటుంది. జీవితానికి సంబంధించిన ప్రతి సమస్యను అధిగమించడానికి మరియు మీ యొక్క వృత్తిని మీరు జాగ్రత్తగా ఉంచడానికి ప్రయత్నాలను కొనసాగించండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు యువత జాగ్రత్తగా పనిచేయాలి. మరియు చంచలత మరియు దురాశ కారణంగా మీ యొక్క నిర్ణయం ఎక్కువ పని అనేది జరుగుతుంది. మీ నిర్ణయం మీకు సాదాసీదాగా అనిపిస్తుంది, కానీ తర్వాత మీకు ప్రయోజనం చేకూరుతుంది. తల్లిదండ్రుల సహకారాలు కూడా మీకు చాలా మంచిగా అందుతాయి. ఈరోజు స్నేహితుల నుండి మీకు ఒక మంచి సలహా వలన మీరు మీ జీవితంలో మెరుగుదలకు సానుకూలమైనటువంటి మార్పు అనేది కనుగొనడం జరుగుతుంది. ఈరోజు మీకు ఉదయం నుండి కూడా 10:49 వరకు మీకు సమయం చాలా బాగుంటుంది. ఈ మధ్య సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతులు అవుతారు. మీ భార్యాభర్తల మధ్య ప్రేమ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికులకు మంచి రోజు. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మెరుగ్గా ఉంటుంది. ఆ బహుమతులలో ఎక్కువగా పసుపు రంగు వస్తువులు ఉంటే మీకు ఇంకా మంచి జరుగుతుంది. ఈరోజు జాగ్రత్తగా పనిచేయాల్సినటువంటి సమయము. డబ్బు యొక్క విషయాల్లో ఎవరిని కూడా తొందరగా నమ్మకూడదు. మీరు ఈరోజు జాగ్రత్తగా విషయాలను నిర్వహించాలి. తెలివితేటలను ప్రదర్శించాలి. ఈరోజు మీకు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కొంతమంది ముఖ్యుల వల్ల మీరు ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోగలుగుతారు. ఇక మీలో సానుకూల మార్పు అనేది వస్తుంది. ఇక లక్కీ సంఖ్య 79, లక్కీ కలర్ ఆవాలు. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి మరియు పూజలు సమర్పించండి. అక్కడ ఉన్నటువంటి పేద ఆడపిల్లలకు పసుపు వస్త్రాలను దానం చేయడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.